జగనన్న ఫోటోలు తొలగించాలంటే 50 లక్షల రూపాయల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ వ్యయం మరింత భారంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం భారమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరించక తప్పని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసే క్రమంలో ప్రభుత్వం దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేశారు. వీటి స్థానంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం పేరిట కొత్త పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించారు. రైతు భూమికి జగన్ ఫోటో ఎందుకని అప్పట్లోనే ప్రశ్నలు వినిపించిన ప్రభుత్వ విధానం కావడంతో ఎవరూ ఏమనలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని కొందరి రైతులు ఈ విషయంపై నిలదీయడం కూడా జరిగింది. దీంతో ఈ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టదారు పాసు పుస్తకాల స్థానంలో ఇచ్చిన జగనన్న భూరక్ష పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చేసిన సర్వే తప్పుల తడకగా ఉందనే విమర్శలు సైతం నాటి ప్రతిపక్షాలకు కలిసి వచ్చింది. రైతుల భూ రికార్డులను ముద్రించి వాటిపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ప్రింట్ చేసి ఈ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 21,80,000 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఈ నెల 2వ తేదీ నుంచి అందించనున్నారు. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక భూ వివాదాలు వెలుగు చూడటం కూడా ప్రభుత్వ తాజా నిర్ణయానికి కారణమైందని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం, గత ప్రభుత్వం చేసిన సర్వే వల్ల ఎక్కువ వివాదాలు చెలరేగటం వల్ల గత 18 నెలలుగా ప్రభుత్వం వాటి పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుందని చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వివాదాలు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పటికీ కాలాతీతం అయిపోవటం, రైతుల్లో అనుమానాలు తొలగకపోవటం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. జగనన్న ఫోటోలు తొలగించాలంటే 50 లక్షల రూపాయల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ వ్యయం మరింత భారంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం భారమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరించక తప్పని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసే క్రమంలో ప్రభుత్వం దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేశారు. వీటి స్థానంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం పేరిట కొత్త పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించారు. రైతు భూమికి జగన్ ఫోటో ఎందుకని అప్పట్లోనే ప్రశ్నలు వినిపించిన ప్రభుత్వ విధానం కావడంతో ఎవరూ ఏమనలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని కొందరి రైతులు ఈ విషయంపై నిలదీయడం కూడా జరిగింది. దీంతో ఈ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ఇచ్చిన జగనన్న భూరక్ష పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చేసిన సర్వే తప్పుల తడకగా ఉందనే విమర్శలు సైతం నాటి ప్రతిపక్షాలకు కలిసి వచ్చింది. రైతుల భూ రికార్డులను ముద్రించి వాటిపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ప్రింట్ చేసి ఈ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 21,80,000 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఈ నెల 2వ తేదీ నుంచి అందించనున్నారు. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక భూ వివాదాలు వెలుగు చూడటం కూడా ప్రభుత్వ తాజా నిర్ణయానికి కారణమైందని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం, గత ప్రభుత్వం చేసిన సర్వే వల్ల ఎక్కువ వివాదాలు చెలరేగటం వల్ల గత 18 నెలలుగా ప్రభుత్వం వాటి పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుందని చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వివాదాలు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పటికీ కాలాతీతం అయిపోవటం, రైతుల్లో అనుమానాలు తొలగకపోవటం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. జగనన్న ఫోటోలు తొలగించాలంటే 50 లక్షల రూపాయల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది.
అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ వ్యయం మరింత భారంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం భారమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరించక తప్పని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసే క్రమంలో ప్రభుత్వం దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేశారు. వీటి స్థానంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం పేరిట కొత్త పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించారు. రైతు భూమికి జగన్ ఫోటో ఎందుకని అప్పట్లోనే ప్రశ్నలు వినిపించినా ప్రభుత్వ విధానం కావడంతో ఎవరూ ఏమనలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని కొందరి రైతులు ఈ విషయంపై నిలదీయడం కూడా జరిగింది. దీంతో ఈ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ఇచ్చిన జగనన్న భూరక్ష పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చేసిన సర్వే తప్పుల తడకగా ఉందనే విమర్శలు సైతం నాటి ప్రతిపక్షాలకు కలిసి వచ్చింది. రైతుల భూ రికార్డులను ముద్రించి వాటిపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ప్రింట్ చేసి ఈ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 21,80,000 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఈ నెల 2వ తేదీ నుంచి అందించనున్నారు. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక భూ వివాదాలు వెలుగు చూడటం కూడా ప్రభుత్వ తాజా నిర్ణయానికి కారణమైందని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం, గత ప్రభుత్వం చేసిన సర్వే వల్ల ఎక్కువ వివాదాలు చెలరేగటం వల్ల గత 18 నెలలుగా ప్రభుత్వం వాటి పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుందని చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వివాదాలు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పటికీ కాలాతీతం అయిపోవటం, రైతుల్లో అనుమానాలు తొలగకపోవటం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. జగనన్న ఫోటోలు తొలగించాలంటే 50 లక్షల రూపాయల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ వ్యయం మరింత భారంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం భారమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరించక తప్పని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసే క్రమంలో ప్రభుత్వం దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తోందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేశారు. వీటి స్థానంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం పేరిట కొత్త పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించారు. రైతు భూమికి జగన్ ఫోటో ఎందుకని అప్పట్లోనే ప్రశ్నలు వినిపించినా ప్రభుత్వ విధానం కావడంతో ఎవరూ ఏమనలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని కొందరి రైతులు ఈ విషయంపై నిలదీయడం కూడా జరిగింది. దీంతో ఈ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ఇచ్చిన జగనన్న భూరక్ష పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చేసిన సర్వే తప్పుల తడకగా ఉందనే విమర్శలు సైతం నాటి ప్రతిపక్షాలకు కలిసి వచ్చింది. రైతుల భూ రికార్డులను ముద్రించి వాటిపై ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ప్రింట్ చేసి ఈ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 21,80,000 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఈ నెల 2వ తేదీ నుంచి అందించనున్నారు. 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక భూ వివాదాలు వెలుగు చూడటం కూడా ప్రభుత్వ తాజా నిర్ణయానికి కారణమైందని చెబుతున్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండటం, గత ప్రభుత్వం చేసిన సర్వే వల్ల ఎక్కువ వివాదాలు చెలరేగటం వల్ల గత 18 నెలలుగా ప్రభుత్వం వాటి పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుందని చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వివాదాలు పరిష్కారం కాలేదు. అయితే ఇప్పటికీ కాలాతీతం అయిపోవటం, రైతుల్లో అనుమానాలు తొలగకపోవటం, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.